ఏదో చెప్పాలనుకుంటున్నారు, దాంతోపాటు అడిగినటువంటి ప్రశ్న కూడా ఒకటే అడుగుతా ఉన్నాను, ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ ఇలా అందరు వినేటోనికి అర్థమవుతుంది ఏంటనేది. మాట్లాడండి, ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా నేను చూసుకుంటా. రామ్మూర్తి గారు ఏమన్నారంటే ఇప్పుడు జరిగినటువంటి విషయంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీని క్షమాపణ చెప్పాలన్నారు. నేను ముందుగా ఏమంటున్నాడు, వాళ్ళు ఒక పేపర్ కాదు, దాదాపు టీఎస్పీఎస్ లో అన్ని పేపర్లలో జరిగినటువంటి విషయాలపైన వాళ్ళకు ఉన్నటువంటి పేరు ఉంది. తర్వాత ఎస్ఎస్ గత ప్రభుత్వంలో మనం జరిగినటువంటి ఎస్ఎస్ పేపర్ లీకేజ్ వాళ్ళపైన ఉంది. ఏదో ఈ రోజు పేపర్ మిస్టేక్ జరిగి ఒక పేపర్ పోయింది, న్యూస్ లెటర్ వాళ్ళ తప్పు, తర్వాత స్టేషన్ రావడం తప్పు అనేది సరే దానికి బాధ్యత వహిస్తామన్నారు. గతంలో మీరు పేపర్లలో ఒకసారి తెలవకపోదు మూర్తి గారికి, టీఎస్పీఎస్ గ్రూప్ 1 పేపర్ 14 సంవత్సరాలతో లేట్ చేసి సుప్రీం కోర్టు పోయి ఇన్సులేటర్ సంతకాలు లేక కనీసం అందులో పేరు లేకుండా హాల్ టికెట్ రాసిందని చెప్తే అది కూడా తెలియకుండానే మాట్లాడుతూ ఉన్నారు మూర్తి గారు. దానికి ఏం సమాధానం చెప్పలేము. ఎందుకంటే నిరుద్యోగులను దాదాపు 22 నోటిఫికేషన్లు వేసి కోర్టులో వేసి ఇప్పటివరకు క్లియర్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నోటిఫికేషన్ మీద ఉన్నటువంటి నోటిఫికేషన్ క్లియర్ చేసి నియామక పత్రాలు ఇస్తే అది మేమిచ్చిన నోటిఫికేషన్లు మీరేం చేశారంటారు. అంటే మీరు 10 సంవత్సరాలు ఎవరి పనులు తోమారనేది మీకు అర్థమై ఉంటుంది బీఆర్ఎస్ వాళ్ళకు. దీనికన్నా మించింది ఈ రోజు ఏదో దొరికిందని చెప్పేసి అది ఇన్సులేటర్ వల్ల తప్పు జరిగిందన్న విషయాన్ని అక్కడ ఉన్న కలెక్టర్ గారు సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం ఉన్నారు. కానీ మేమైతే లీగల్ గా మీలాగా లీక్ చేసి జిరాక్స్ సెంటర్లలో పేపర్ దొరికే విధంగా మేము చేయలేదు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అధికారం వాళ్ళ చేతులు అన్ని అధికారాలు పెట్టుకొని చేయని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉండేది. ఈ విషయం పైన బీఆర్ఎస్ నాయకులకు పూర్తి వ్యవస్థ పైన వాళ్ళకి తెలుసు నిరుద్యోగులు ఏ విధంగా ఓడగొట్టారు. అదే కాకుండా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కానీ లేదా ఎంపీ ఎలక్షన్ లో కానీ వాళ్ళు పూర్తిగా బీజేపీకి సపోర్ట్ ఇచ్చేసి ఇలా మాకు ఏం లేదు, మేము అభిమానాన్ని కోల్పోలేదు, మేము ఓడిపోయి అధికారాన్ని మాత్రం కోల్పోయి మాట్లాడమని విడ్డూరంగా అనిపిస్తా ఉంది. రైట్, సరే ఒక్కసారి తిరుపతి గారితో మాట్లాడదాం. తిరుపతి గారు, సరే సార్